పశ్చిమాసియాలో యుద్ధంతో పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోంది. డ్రోన్లు, క్షిపణులు, బాంబు దాడులతో భారీగా కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయి. వార్ మొదలైన 14 రోజుల్లోనే 50 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ వెలువడినట్లుగా క్లైమేట్ అండ్ కమ్యూనిటీ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. భవనాల ధ్వంసంతో 24 లక్షల టన్నులు, రిఫైనరీలు, గ్యాస్ ప్లాంట్లపై దాడులతో 18 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు వెలువడినట్లుగా తెలిపింది. ఈ ఉద్గారాలతో పర్యావరణానికి $1.3 బిలియన్ ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ఆ సంస్థ వివరించింది. ఈ 14 రోజుల్లో విడుదలైన విషవాయువులు ఒక దీవి ఏడాది పొడవునా విడుదల చేసే కాలుష్య ఉద్గారాల కంటే ఎక్కువని పరిశోధకులు వెల్లడించారు. 11 లక్షల కార్లను ఏడాది పాటు రోడ్లపై నడిపితే వచ్చే కాలుష్యం ఈ యుద్ధం వల్ల వచ్చిందని పేర్కొన్నారు. వార్ జరుగుతున్న ప్రాంతాల్లో యాసిడ్ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. యుద్ధం తీవ్రమైతే కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హార్ముజ్లోని చమురు ట్యాంకర్లపై దాడుల వల్ల సముద్ర జలాలు విషపూరితమవుతున్నాయని తెలిపారు. భారీగా జలచరాలు మృత్యువాత పడుతున్నాయని వివరించారు.